శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, అలాగే కన్యలో శుక్రకేతువులు, చంద్రుడు మకర రాశిలో, వక్రించిన శనిగారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మకర రాశి నుంచి మేషరాశికి వచ్చి ఉన్నది. అలాగే రవి యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యారాశికి వచ్చి ఉన్నది. శుక్రుని యొక్క స్థితి కన్యారాశి నుంచి తులారాశికి వచ్చి ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క మార్పులు జరిగి ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క పంచమ దృష్టి శుక్రకేతువుల మీద పడుతూ వారాంతానికి రవికేతువుల మీదకి ప్రసరిస్తూ ఉన్నది. అయితే అడ్మినిస్ట్రేషన్ పవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికత ప్రజలలో బాగా పరిఢవిల్లుతుంది. ఇలా అనేక రకాలైన మంచి మార్పులు ఉంటాయి. అలాగే ఇక్కడ శుక్రాచార్యుల మీద దృష్టి కూడా అలాంటిదే. ఆదాయానికి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు, చక్కటి ఆలోచనలకు ఇబ్బంది ఉండదు. ఇలాగా ఇక్కడ కూడా చాలా మంచి మార్పుల్నే ఇస్తూ ఉన్నది. ఇక శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద ప్రసరిస్తూ కొంచెం రాజకీయంగానూ ఇబ్బంది కలగజేస్తోంది. అలాగే అనారోగ్య సమస్యల్ని కూడా సూచిస్తోంది. ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక శనిగారి యొక్క దృష్టి ఒక బుధుడి మీద మాత్రమే సంచరిస్తూ ఉంది వారాంతంలోకి వచ్చేటప్పటికి. మరి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా అంటే మెడికల్ పరంగా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నప్పటికీ మెడిసిన్స్ పరంగా ఈ అనారోగ్యం విషయంలో మటుకు ఇంకా కొంచెం అనారోగ్యం వెన్నాడుతూ ఉంటుంది. ఇవే గ్రహ స్థితులు జన్మజాతకాలలో ఉన్నవారికి ఇలాంటి ఇబ్బందికరమైన లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంది తప్ప ప్రతి వారికి ఉంటాయి అని చెప్పడానికి లేదు. గోచారంలో ప్రతి మనిషికి ఫలితాలు కనిపించవు. ఎవరెవరి జన్మజాతక రీత్యా గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయో అవి గోచార రీత్యా అనుసంధానింపబడినప్పుడు అంటే ఒక్కటైనప్పుడు మాత్రమే ఆ మంచి లక్షణాలైనా చెడు లక్షణాలైనా ఉంటాయి అని చెప్పి దానికి తగిన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, అయితే ఈ గ్రహ సమ్మేళనాల సంగతి ఇలా ఉంచితే గ్రహాల దృష్టుల విషయంలో మనము గురువుగారికి చెప్పుకున్నాము, శనిగారికి చెప్పుకున్నాము. అలాగే కుజునికి కూడా ఇక్కడ 4వ దృష్టి ఉన్నది కాబట్టి కుజుడు నీచ శుక్రుణ్ణి చూస్తున్నారు. నీచలో ఉన్నటువంటి శుక్రుడితో కలిసి ఉన్న కేతువుని చూస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. నిజానికి వారాంతంలోకి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి నీచ నుంచి స్వస్థానంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి భయపడాల్సిందైతే లేదు. కానీ ఈ కుజుని దృష్టి ఇంకా 4వ దృష్టి పడుతోంది కదా. ఈ పడుతూ ఉన్నంత కాలము ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా 13 ఏళ్ళు 14 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎటువంటి ఆకర్షణలకి లోను కాకండి. ఇంట్లో తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమగా ఉంటారో మీరు అదే ప్రేమ బయట వాళ్ళు చూపిస్తారు అని చెప్పి అనుకోకండి. ఇంకా మీకు పూర్తిగా తెలిసినటువంటి వయస్సు రాలేదు మీకు. మీరు ఎవరిని చూసినా మన అమ్మ, మన నాన్న, మన అక్క, మన అన్న లాగానే మనతో ఎఫెక్షన్‌గా మాట్లాడుతున్నారని అనుకుంటారు. కానీ ఆ వయసు పిల్లలతో ఎవరైనా సహజంగానే ప్రేమగా మాట్లాడతారు. అన్నంత మాత్రాన నిజమైన ప్రేమ కాదు. అందులో కొంతమందికి మోసపూరితమైన ప్రేమ ఉంటుంది. ఇది గ్రహించుకోవడానికి మీకు కొన్నాళ్ల సమయం పడుతుంది కాబట్టి ఎవ్వరి పట్ల ఆకర్షితులవ్వద్దు. అలాగే తల్లిదండ్రుల విషయానికొస్తే మీ పిల్లల పట్ల కూడా మీరు చాలా శ్రద్ధగా ఉంటూ ఉండండి. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు కొంచెం బెడిసి కొట్టే పరిస్థితి, ప్రేమ పేరుతో ఎవరైనా ఆడపిల్లలు, మగపిల్లలు కొంత వేధింపబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మనము ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు పరిశీలించగా 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారము, తృతీయ స్థానంలో కేతువు యొక్క సంచారము, లాభస్థానంలో గురువుగారి సంచారము, సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము. 4 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. అయితే
ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి ఉన్నారు. అష్టమ స్థానంలో అష్టమాధిపతి ఉన్నారు. మరి ఏ రాశిలో ఉన్నటువంటి గ్రహము ఆ రాశికి అధిపతి అవుతూ ఉండగా మేలు జరుగుతుంది అని చెప్తోంది జ్యోతిష శాస్త్రం. తన ఇంటిని తాను కాపాడుకుంటారు తప్ప హాని చెయ్యరు అని చెప్పి. మరి ఇక్కడ ద్వితీయాధిపత్యం వచ్చినటువంటి రవి మేలు చేస్తారా? లేకపోతే రవి కీడు చేస్తారా? అంటే ఇక్కడ అద్భుతంగా మేలు చేస్తున్నారు. బుధ ఆదిత్య యోగం పట్టింది. ద్వితీయంలో చాలా గంభీరమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ బ్రహ్మాండంగా ఉంటుంది. సహాయ సహకారాలుంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. ప్రేమ వ్యవహారాలలో మటుకు అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందులో మటుకు ఎటువంటి ఎగ్జంప్షన్స్ లేవు. అలాగే మీ వాక్కు చాలా ప్రజలలో చాలా మంచి పేరుని తీసుకొస్తుంది. మీరు ఏ మాట చెప్పినా ఆ మాట మీద గురి ఉంటుంది. ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రాజకీయాల పట్ల మటుకు జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ జాగ్రత్త అంటే ఏదో హాని జరుగుతుందని కాదు. మీరు అనుకున్నంత లబ్ధి జరగకపోవచ్చు. కాబట్టి అంత ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు. ఇది చెప్పదగ్గ సూచన. ఇక మీరు ఏది కోరుకుంటే అదల్లా మీకు హస్తగతం అవుతుంది. గురువుగారు లాభంలో ఉన్నారు. నిజానికి రాశిలో ఉచ్చి పొందుతారు గురువుగారు కర్కాటక రాశిలో. మరి తన ఉచ్చ స్థానానికి దగ్గరగా వస్తూ లాభస్థానంలో ఉన్నారు. అద్భుతమైనటువంటి లాభాలు మీకు ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇన్ని బాగున్నాయి కదండి, ఇంకా చాలా బాగున్నాయని చెప్తున్నారు మీరు. మరి అసలు ఏమి ఇబ్బందులు అయితే లేవా అంటే ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? అష్టమ స్థానంలో శనిగారి యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి ఏ పనులైనా ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆలస్యం అవ్వవు. అది వరకు కాలంలో మీకు ఆలస్యం అయిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు తొందరగా అవడానికి అవకాశం ఉంది. అంటే ఇది కూడా ఆలస్యమే కదండి, ఎప్పుడో అవ్వాల్సిన అవ్వలేదు కదా అంటే, ఇప్పుడు గురుబలం పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆ పనులన్నీ శీఘ్రంగా అవ్వడానికి మిమ్మల్ని తయారు చేస్తున్నారనమాట. కాబట్టి మీరు ఆ పరుగు పందెంలో ఉండాలి. ఖచ్చితంగా మీరు బిజినెస్ల పట్ల కానీ మీ వృత్తి వ్యాపారాల పట్ల కానీ అధిక శ్రద్ధ చూపించవలసినటువంటి సమయంగా కనిపిస్తూ ఉంది. ఉత్సాహం పెరుగుతుంది, ఉల్లాసం పెరుగుతుంది. అలాగే కార్యోన్ముఖులవుతారు, లాభాల బాటలో ఉంటారు. మీ మాట తీరు బాగుంటుంది. సమాజంలో అనేక విధాల మీరు సమాజ సేవ చేయడానికి, సాంఘికముగా అందరినీ కూడగట్టుకోవడానికి, ప్రతి మనిషికి ఏ విధంగా సహాయపడగలను అని చెప్పి ఆలోచించి ప్రతి మనిషికి మీరు సహాయం చేయడానికే ముందుకొస్తాయి మీ ఆలోచనలు. అటువంటి పరిస్థితే సప్తమంలో చంద్రుడి యొక్క సూచన. ఒక సంఘీభావం ఉంటుంది మీ పట్ల అందరికీ. మీరు కూడా ప్రతి వారికి అలాగే ఉంటారు వినయ విధేయతలతో. చాలా చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. 10 మందికి సహాయపడతారు. ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ఉద్యోగస్తులకి బాగుంది. వ్యాపారస్తులకి బాగుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మటుకు కాస్త శరీరం హైరానాకి లోనవుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విదేశీ యానాలు చేయాలి అనుకునే వారికి ఇప్పుడు కలిసొచ్చే కాలం అని చెప్పచ్చు. ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి దశమ స్థానంలోకి వచ్చింది. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అనేక విధాలుగా మీకు పై అధికారుల యొక్క ప్రశంసలు, అండ దండ, తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. మరి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు తృతీయ స్థానంలోకి వెళ్ళి కేతువుతో యోగిస్తున్నారు. మానసికమైన ధైర్యం పెరుగుతోంది. మనస్సంకల్పాలు పెరుగుతున్నాయి. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతోంది. అలాగే చతుర్థ స్థానంలోకి వచ్చినటువంటి శుక్రాచార్యుల గారి వల్ల కూడా స్థిర చరాస్తుల వృద్ధి కానీ, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ, ఈ జాగ్రత్తల అంశాలు ఏవైతే చెప్పి ఉన్నానో అవి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించండి. ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండమని చెప్పి మరొకసారి సూచన చేస్తూ, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా అనేక విధాలుగా మనశ్శాంతి అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.